ఫ్రెండ్స్, ఈరోజైతే కోడిగుడ్డు ఉక్కురు ఇంకొకలా చేసుకోవచ్చండి. ఏంటంటే చెక్క ముక్కలా చేసుకుంటే చపాతీతోటి కానీ రైస్తో కానీ చాలా బాగుంటుందండి. చూశారు కదా, సక్కం సక్కం వేగాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా పక్కకు తోసుకుందాం. చూడండి, ఇలాగా చుట్టుపక్కల పేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 కోడిగుడ్లు కొట్టి వేసుకుందామా. వేసుకుందామండి. ఇప్పుడు టమాటా ఒక చిన్న పండు కట్ చేసుకొని వేసుకున్నాం. ఈ చుట్టుపక్కల పరుచుకున్నాం కదా. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకున్నాం. కారం వద్దండి, పచ్చిమిర్చి వేసాం కదా. ధనియాలు జీలకర్ర పౌడరు జల్లుకుందాం. నీసు వాసన పోవడానికి పసుపు వేసుకుందాం. ఇది ఒకసారి కలిపి పెట్టుకుందాం. ముక్కలో ఫ్రై అయింది కదండి, మూత పెట్టుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ అండి.